టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, లజిస్ట్. డాక్టర్ రావూస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో రక్షక తంత్రాలు, డిఫెన్స్ మెకానిజం అనే కాన్సెప్ట్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను, ఈ కాన్సెప్ట్పై గతంలో టెట్లో అడిగినటువంటి కొన్ని ప్రశ్నల గురించి మీతో షేర్ చేస్తాను. డిఫెన్స్ మెకానిజమ్స్, రక్షక తంత్రాలు అనే కాన్సెప్టు మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యము అనే కాన్సెప్ట్లో చాలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా మనం చూస్తాం. మనం డే టు డే లైఫ్లో ఏ వ్యక్తి జీవితాన్ని తీసుకున్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తికి రకరకాల అవసరాలు ఉంటాయి, రకరకాల కోరికలు ఉంటాయి. అయితే ఈ అవసరాలను లేదా కోరికలను తీర్చుకునేటటువంటి క్రమంలో ఆటంకాలు ఎదుర్కోవడం అనేది చాలా సహజసిద్ధంగా జరుగుతుంది మనకు. అంటే ఏ ఆటంకము లేకుండా మనం అవసరాలు తీర్చుకోవడము, మన కోరికలు తీర్చుకోవడము సాధారణంగా జరగదు. ఏదో రకమైనటువంటి ఆటంకం మనకు ఎదురవుతూ ఉంటుంది. అయితే మన యొక్క అవసరం అన్నది చాలా ముఖ్యమైనప్పుడు, ఏదైనా కోరికను తీర్చుకోవడం అన్నది చాలా ముఖ్యమైనప్పుడు, దానికి బలమైనటువంటి ఆటంకాలు కనుక ఎదురైనట్లయితే ఆ ఆటంకాల వల్ల మనిషిలో ఒక రకమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది, ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి అనేది, ఫ్రస్ట్రేషన్ అనేటటువంటిది ఎక్కువ కాలం పాటు కనుక కొనసాగినట్లయితే వ్యక్తి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తి యొక్క పర్సనాలిటీ అనేటటువంటిది చిన్నాభిన్నం కావడం జరుగుతుంది స్ట్రెస్ వల్ల, ఫ్రస్ట్రేషన్ వల్ల. అందుకోసము దీని నుంచి వ్యక్తిని రక్షించడం కోసం డిఫెన్స్ మెకానిజమ్స్ ఉపయోగపడతాయి, రక్షక తంత్రాలు అనేవి ఉపయోగపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే రక్షక తంత్రాలు లేదా డిఫెన్స్ మెకానిజమ్స్ అనేటటువంటివి వ్యక్తిని రక్షించడం కోసం ఉపయోగించేటటువంటి ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఇవి. అంటే మానసికంగా వ్యక్తి లోపల సమస్యలు తలెత్తకుండా, అంటే ఎలాంటి డిజార్డర్స్ తలెత్తకుండా ఇనిషియల్ స్టేజ్లోనే వాటిని ఆపడానికి ఈ డిఫెన్స్ మెకానిజమ్స్, రక్షక తంత్రాలు అనేటటువంటివి ఉపయోగపడతాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్, వ్యక్తికి ఏదైనా బాధాకరమైనటువంటి సంఘటన ఎదురైందనుకోండి. ఆ బాధాకరమైనటువంటి సంఘటన ప్రతి క్షణం గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉన్నాడు అనుకోండి. ఇది చాలా కాలం పాటు కనుక కొనసాగినట్లయితే ఇది డిప్రెషన్కు దారితీస్తుంది అన్నట్టు. డిప్రెషన్ వల్ల రకరకాల మానసిక అనారోగ్యము తలెత్తడమే కాకుండా రకరకాల శారీరక సమస్యలు కూడా తలెత్తడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మనుషుల్లో ఒక బేసిక్ మెకానిజం అనేది ఎలా ఉంటుందంటే, బాధాకరమైనటువంటి సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని కావాలని మర్చిపోతుంటాం. అంటే మోటివేటెడ్ ఫర్గెటింగ్ అని పిలుస్తాం దీన్ని. ఆ రకంగా కావాలని మర్చిపోవడం అనేది ఏదైతుందో దాన్ని రిప్రెషన్ అని పిలుస్తాము, దమనము అని పిలుస్తాము. ఇది ఒక డిఫెన్స్ మెకానిజం. ఒకసారి టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, ఒక విద్యార్థి ఎలక్యూషన్ కాంపిటీషన్లో, వక్తృత్వ పోటీలో పార్టిసిపేట్ చేసినప్పుడు సహ విద్యార్థులు బాగా అవహేళన చేయడం జరిగింది. దీనివల్ల ఆ విద్యార్థిలో ఒక రకమైనటువంటి బాధ అనేటటువంటిది ఈ ఎలక్యూషన్ కాంపిటీషన్ గుర్తుకొచ్చిన ప్రతిసారి తలెత్తేది. ఈ బాధ నుంచి తను ఉపశమనం పొందడం కోసము ఎలక్యూషన్ కాంపిటీషన్ను పూర్తిగా కావాలని మర్చిపోయింది. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము అని అడిగారు. ఇక్కడ బాధాకరమైనటువంటి సంఘటనను విద్యార్థి కావాలని మర్చిపోతుంది, మోటివేటెడ్ ఫర్గెటింగ్ అన్న జరుగుతుంది. కాబట్టి దీన్ని మనము దమనము అని పిలుస్తాము లేదా రిప్రెషన్ అని పిలుస్తాం. డిఫెన్స్ మెకానిజమ్స్ అనేటటువంటివి ఒక స్ట్రాటజీ. దేనికోసం ఒక స్ట్రాటజీ అంటే వ్యక్తి తనకు ఎదురయ్యేటటువంటి యాంగ్జైటీ నుంచి, తనకు ఎదురయ్యేటటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి, తనకు ఎదురయ్యేటటువంటి స్ట్రెస్ నుంచి బయటపడడం కోసము ఒక స్ట్రాటజీ అనొచ్చు, లేదా ఒక బిహేవియరల్ ప్యాటర్న్ అని కూడా పిలవచ్చు. బిహేవియరల్ ప్యాటర్న్ అని ఎందుకు పిలుస్తామంటే వ్యక్తి అగౌరవానికి లోను కాకుండా అపరాధ భావం నుంచి బయటపడేటట్లుగా ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేటటువంటివి చేస్తాయి. రకరకాల డిఫెన్స్ మెకానిజమ్స్ డే టు డే లైఫ్లో మనుషులు ఉపయోగిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, డిస్ప్లేస్మెంట్, విస్థాపనము అనేటటువంటిది ఒక డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. ఈ రక్షక తంత్రంలో ఏం జరుగుతుంది వ్యక్తి ప్రవర్తనలో అంటే, వ్యక్తి తన కోరిక లేదా అవసరాన్ని తీర్చుకునేటటువంటి క్రమంలో ఏదైనా ఆటంకం ఎదురైనప్పుడు ఆ ఆటంకాన్ని అధిగమించడం కోసము వ్యక్తి టార్గెట్ను మార్చడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఎవరి మీద అయితే వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ కోపం వస్తుందో ఆ కోపాన్ని ఆ వ్యక్తి మీద కాకుండా ఇంకొకరి మీద చూపించడం జరుగుతుంది. ఇంకో వ్యక్తి మీద చూపొచ్చు, లేదా ఇంకో వస్తువు మీద చూపొచ్చు. రకరకాల రూపంలో కోపాన్ని వ్యక్తి ప్రదర్శించడం జరుగుతుంది. అంటే టార్గెట్ను చేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అంటూ డిస్ప్లేస్మెంట్ లోపల. ఒకసారి టెట్లో ఏమని అడిగారంటే, ఒక విద్యార్థిని టీచరు అకారణంగా దండించడం వల్ల ఆ విద్యార్థిలో ఎంతో కోపం తలెత్తింది. అయితే
ఈ కోపాన్ని ఇంటి దగ్గర తన తమ్ముడిపై చూయించడం జరిగింది. దీన్ని ఏ రకమైనటువంటి రక్షణ తంత్రం అని పిలవాలి అని అడిగారు అన్నట్టు. విస్థాపనము, డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తాం దీన్ని. మరో సందర్భంలో ఏమని అడిగారంటే, ఉపాధ్యాయ ఎంపిక పరీక్షను సరిగ్గా రాయలేనటువంటి ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత తన పుస్తకాలను విసిరేయడం జరిగింది. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము అని అడిగారు. విస్థాపనము, డిస్ప్లేస్మెంట్. మరో సందర్భంలో టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, క్రికెట్ ఆడేటప్పుడు ఒక బ్యాట్స్మెన్ ఫస్ట్ బాల్కే డకౌట్ కావడం జరిగింది. అట్లా డకౌట్ అయినప్పుడు తన కోపాన్ని బ్యాట్తో పిచ్చును కొట్టడం ద్వారా ప్రదర్శించడం జరిగింది. దీన్ని ఏమని పిలుస్తారు, ఏ రక్షణ తంత్రం అని పిలుస్తారు అన్నారు. విస్థాపనము లేదా డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఈ డిస్ప్లేస్మెంట్, విస్థాపనము అనే డిఫెన్స్ మెకానిజం మీద ఈ రకంగా మీకు టెట్లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. మీరు బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, డిస్ప్లేస్మెంట్ అనే డిఫెన్స్ మెకానిజంలో వ్యక్తి టార్గెట్ను మారుస్తాడు. కోరిక అట్లానే ఉంటుంది. అంటే కోపగించుకోవాలనుకుంటే వ్యక్తి తన కోపాన్ని వ్యక్తీకరిస్తాడు. కాకపోతే ఏ వ్యక్తి మీద వ్యక్తీకరించాలనో ఆ వ్యక్తి మీద కాకుండా ఇంకో వ్యక్తి మీద వ్యక్తీకరించడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇక్కడ డిస్ప్లేస్ అవుతుంది అన్నట్టు. వ్యక్తి యొక్క రియాక్షన్ ఏదైతుందో ఆ రియాక్షన్ అన్నది డిస్ప్లేస్ అవుతుంది. టార్గెట్ అనేటటువంటిది మారిపోతుంది. తెలుగులో మనం ఒక సామెత చెప్తుంటాం, అత్త మీద కోపం దుత్త మీద తీయడము అంటాం అన్నట్టు. అంటే సాంప్రదాయిక కుటుంబాల లోపల అత్త, మదర్ ఇన్ లా ఒక అథారిటీ ఫిగర్ కాబట్టి కోడలిపైన అత్త కోపగించుకున్నప్పుడు కోడలు తిరిగి అత్తను కోపగించుకోవడానికి అవకాశం ఉండదు గనక సాంప్రదాయిక కుటుంబాల్లో ఏదో రూపకంగా తనలో అత్తపై తలెత్తినటువంటి కోపాన్ని వ్యక్తీకరించాలి. కాబట్టి ప్రాచీన కాలంలో గమనిస్తే గనక రకరకాల కుండలు ఉపయోగించేవారు ఇంట్లో వంట కోసము. అందులో దుత్త అనేది కూడా ఒక కుండ. దాన్ని కింద పడేయడమో పగలగొట్టడమో ఇట్లా జరగడం అన్నట్టు. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపడము అంటే దాని అర్థం వ్యక్తి తన కోరికను వ్యక్తీకరిస్తున్నారు, కానీ ఏ వ్యక్తి పైన వ్యక్తీకరిస్తున్నారో ఆ వ్యక్తి పైన కాకుండా ఒక వస్తువు పైన వ్యక్తీకరించడం అన్నది మనకు కనిపిస్తుంది ఇక్కడ అన్నట్టు. తర్వాత ఈ డిఫెన్స్ మెకానిజంలో ఐడెంటిఫికేషన్, తాదాత్మీకరణము అనేటటువంటి ఒక డిఫెన్స్ మెకానిజం కూడా ఉంటుంది. ఐడెంటిఫికేషన్, తాదాత్మీకరణం అంటే దాని అర్థం ఏంటంటే, వ్యక్తి ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు ఆ కోరికను తాను తీర్చుకోలేకపోయినప్పుడు ఏదైనా కారణం వల్ల తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు ఆ కోరికను తీర్చుకున్నప్పుడు వారిని చూచి తాను సంతృప్తి చెందడం, లేదంటే తన స్నేహితులు ఎవరైనా ఆ కోరికను తీర్చుకున్నప్పుడు వారితో ఐడెంటిఫై అయ్యి తాను కూడా సంతృప్తి చెందడం అన్నట్టు. ఒకసారి టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, ఒక వ్యక్తి తాను ఐఏఎస్ కావాలనుకున్నాడు కానీ కాలేకపోయిండు. తన కుమారుడు ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినప్పుడు తానే ఐఏఎస్ ఆఫీసర్ అయినట్టుగా సంతోషపడడం జరిగింది. దీన్ని ఏ రకమైనటువంటి రక్షణ తంత్రం అని పిలవాలి అన్నారు. ఇది తాదాత్మీకరణము లేదా ఐడెంటిఫికేషన్ అని పిలుస్తాం దీన్ని అన్నట్టు. మరో సందర్భంలో టెట్ల ప్రశ్న ఏమని అడిగారంటే, ఒక వ్యక్తి కలెక్టర్ కాలేకపోయిండు కావాలనుకున్నప్పటికీ, కానీ తన మిత్రుడు కలెక్టర్ అయినప్పుడు తానే కలెక్టర్ అయినట్టుగా ఆనందం పొందిండు. ఇది ఏ రకమైనటువంటి రక్షక తంత్రము అని అడిగిండ్రు. ఐడెంటిఫికేషన్, తాదాత్మీకరణం. అంటే ఈ ఐడెంటిఫికేషన్, తాదాత్మీకరణం అనేటటువంటి డిఫెన్స్ మెకానిజంలో ఉన్నటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక రకమైనటువంటి అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అంటే సంసర్గపరచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము సక్సెస్, ఫెయిల్యూర్ అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చూసినాం అనుకోండి, సాధారణంగా ఏ వ్యక్తి అయినా సక్సెస్ కావాలనే కోరుకుంటాడు. ఏదైనా కారణం వల్ల వ్యక్తి తాను సక్సెస్ కాలేకపోయినప్పుడు తన ఫ్రెండ్ సక్సెస్ అయితే తానే సక్సెస్ అయినట్టుగా భావించడము, లేదా తన కూతురో కుమారుడో సక్సెస్ అయితే తానే సక్సెస్ అయినట్టుగా భావించడము, తన బంధువర్గంలో ఎవరైనా సక్సెస్ అయితే తానే సక్సెస్ అయినట్టుగా భావించడము, లేదా ఒక ప్రముఖ వ్యక్తితో తనకు తాను ఒక అసోసియేషన్ను ఫామ్ చేసుకోవడము. అంటే ఒక గొప్ప వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఆ గొప్ప వ్యక్తి నా ఫ్రెండే అని చెప్పడము, లేదా మా బంధువర్గానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పడము, మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్పడము. వీటన్నిటిలో మనకు కనిపించేది ఏంటంటే అసోసియేషన్, అంటే సంసర్గపరచుకోవడం అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే వ్యక్తి లోపల ఒక రకమైన ఆత్మ గౌరవం అనేటటువంటిది పెరుగుతుంది. అంటే ఐడెంటిఫికేషన్, తాదాత్మీకరణం అనేది వ్యక్తిలో ఎదురైనటువంటి వైఫల్యాలను కాంపెన్సేట్ చేయడం కోసము ఉపయోగపడేటటువంటి ఒక రక్షణ తంత్రము అన్నది మీరు గుర్తుంచుకోవాలి. అదే రకంగా కొన్ని సందర్భాల్లో వ్యక్తులు ఏం చేస్తారంటే, ఏదైనా ఒక కోరికను తీర్చుకోలేకపోయినప్పుడు, ఏదైనా ఒక విషయంలో ఫెయిల్యూర్ అయినప్పుడు చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం జరుగుతుంది అన్నట్టు. దీన్ని ప్రతిగమనము లేదా రిగ్రెషన్ అని పిలుస్తాం. ఒక చైల్డ్ లైక్ బిహేవియర్ కనుక మనకు కనిపించినట్లయితే, అంటే ఒక అడల్ట్ అయి ఉండి కూడా చైల్డ్ యొక్క బిహేవియర్ను చూపిస్తున్నాడు అనుకోండి, దాన్ని రిగ్రెషన్ లేదా ప్రతిగమనము అన్న పేరుతో ఒక డిఫెన్స్ మెకానిజంగా పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టెట్లో ఒకసారి ఏమైనా అడిగారంటే, ఒక వ్యక్తి ఇంటర్వ్యూకు హాజరైండు, కానీ ఇంటర్వ్యూలో అడిగేటటువంటి ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు చెప్పలేక
ఒక చైల్డ్ వలె, ఒక చిన్న పిల్లవాడి వలె ఏడవడం ప్రారంభించిండు. దీన్ని ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అని పిలవాలి అన్నారు. ప్రతిగమనము, రిగ్రెషన్. మరో సందర్భంలో టెట్లో ప్రశ్న ఏమని అడిగినారంటే, ఒకానొక వ్యక్తికి ఆల్ ఆఫ్ ఏ సడన్గా, అంటే ఆకస్మికంగా ఆరోగ్యం దెబ్బతినడం జరిగింది. దీనివల్ల ఆ వ్యక్తి చిన్నపిల్లవాడి వలె ఏడవడం ప్రారంభించాడు. దీన్ని ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అని పిలవాలి అన్నారు. రిగ్రెషన్, ప్రతిగమనం. మరొకసారి టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, ఒక వ్యక్తి యొక్క కుమారుడు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. ఆ వ్యక్తి ఎంత చెప్పినప్పటికీ కూడా కొడుకు మారడం లేదు. దీనివల్ల ఆ వ్యక్తి ఒక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు, తరచూ ఏడుస్తున్నాడు. దీన్ని ఏ రకమైనటువంటి రక్షణ తంత్రం అని పిలవాలి అని అడిగారు అన్నట్టు. ప్రతిగమనము లేదా రిగ్రెషన్. అంటే ప్రతిగమనము, రిగ్రెషన్ అనేటటువంటి డిఫెన్స్ మెకానిజంలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వ్యక్తి తన వయసుకు లేదా స్థాయికి తగినటువంటి ప్రవర్తనను కాకుండా అంతకంటే పూర్తి చిన్న స్థాయి ప్రవర్తనను ప్రదర్శించడం. అంటే మరో రకంగా చెప్పాలంటే, ఒక వయోజన దశలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక అడల్ట్ అయినటువంటి ఒక పర్సన్ చైల్డ్ లైక్ బిహేవియర్ను సూచించడము అనేటటువంటిది రిగ్రెషన్ లేదా ప్రతిగమనం అనే డిఫెన్స్ మెకానిజంలో మనకు కనిపిస్తుంది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి. టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.